పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క మహత్కర అద్భుత ప్రార్థన ద్వారా మరొక రోజును దేవుడు మనకి ఇచ్చి ఈ దినం కూడా మనకు కావలసిన అద్భుతముల కోసం ప్రార్థన చేసుకుందాం. భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలతో పాటు మన ఉద్దేశమును కూడా ప్రభువును అర్పించుకుందాం. రాహుల్ రెడ్డి యోగిత కుటుంబం యుఎస్ఏలో నూతన గృహ ప్రవేశం చేయుచుండగా దేవుని సంరక్షణ కొరకు, దేవుని కాపుదల కొరకు మరియు వారి ఎల్లప్పుడూ దేవుని సంరక్షణలో ఉండినట్లుగా రియా, రాహుల్, యోగిత మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కే తెరేసా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరియ వాణి మహి హెనత్ కుటుంబ కృతజ్ఞతగా హెనత్కి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కార్తీక్, సుధీర్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకతలను నెరవేరినట్లుగా సరిక, సోని మంచి ఆరోగ్యం, చదువులు, కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాణి, ప్రకాష్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా నిర్మల్ కుమార్ మంచి జీవిత భాగస్వామి, జయదీప్ కుమార్ యుఎస్లో ఉన్నత చదువుల కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మన దేవుడు మన ఎల్లప్పుడూ మన చేరువలో ఉండే దేవుడు. అలాంటి దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ద్వితీయోపదేశ కాండంలో ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈస్ దర్ ఎనీ గాడ్ హూ ఈస్ సో క్లోజ్ వెన్ ఎవర్ వి కాల్ హిమ్? దట్స్ అవర్ గాడ్. దగ్గర ఉండు మీ యేసయ్యా
నేను నీవు లేకుండా జీవించలేను అని భక్తునితో పాడే పాట. మొదటి గుర్తులో యోహాను 9వ అధ్యాయం 5వ వచనంలో, ఈ లోకమును నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును. As long as I am on this earth, I am the light of the world. And so, ఆయన మనకు వెలుగుగా ఉండగా మన ఇంటిలో మన జీవితంలో ఉన్న చీకటి అంతా మాయమైపోనుగా. ఆమేన్. Every darkness that is in our lives, because he is the light for us, may he dispel every darkness from our lives. యోహాను 11వ అధ్యాయం 26వ వచనంలో, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణంను చవి చూడడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. లార్డ్, వీ వాంట్ టు బిలీవ్ ఇన్ యూ సో దట్ వీ వోంట్ ఎక్స్పీరియన్స్ ద డెత్ ఆఫ్ అవర్ ఆల్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్స్. జాన్ 11:26 పాడుదాం. నా దగ్గర ఉండు ఓ నా యేసయ్యా, నిన్ను విడిచి మేము బ్రతకలేము. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము కన్నీటితో ఉన్నప్పుడు ఒక తల్లి వలె ఓదార్చే దేవుడు. యెషయా 66వ అధ్యాయం 13వ వచనంలో, తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును, యెరూషలేమున మిమ్ము ఓదార్తును. He is a God who comes like a mother to comfort us, especially when we are in tear and broken and wounded. Isaiah 66:13. People were wounded
and then they were in exile, God consoles them saying, I am your mother. వాళ్ళని బానిసలుగా శత్రువులు తీసుకెళ్ళినప్పుడు దేవుడు ప్రవక్తల తర్వాత ప్రవక్తను పంపించి పలికిన మాట, నేను మీకు తల్లిగా ఉండి ఓదార్తును అని పలికే మాట. ఇప్పుడు మీరు ఏ కన్నీటితో ఉన్నారో ఆ కన్నీటిలో దేవుడు మిమ్మల్ని ఓదార్చే పాటగా ఈ పాట మారునుగాక. ఆమేన్. పాడుదాం, కన్నీటిని అర్పిస్తాం, తల్లి వలె దేవుడు ఓదార్చునుగాక. ఆమేన్. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువ సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కొదువా సమయములో తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేమయ్యా. తల్లి వలె తండ్రి వలె మనల్ని ఆదుకుని దేవుని వైపు చూస్తూ మన విన్నపాలను అర్పిస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకవైపు దేవుడు వెలుగుగా ఉండుము అని పిలిచాము, జీవముగా ఉండుమని చెప్పాం. తర్వాత అమ్మలాగా నాన్నలాగా తండ్రిగా తల్లిగా ఉండమని చెప్పాం. మూడవదిగా మన జీవితంలో ఆయన బోధకుడుగా గురువుగా టీచరుగా మనల్ని నడిపించమని ప్రార్థిస్తాం. And one side we pray to him, Lord, be my light, be my life, be my mom, dad, and lead me. And now we call him as our teacher. He's a rabbi. People used to call him rabbi like that. బోధకుడు. యెషయా 50వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ప్రతి ఉదయం మనలందరినీ లేపి ప్రబోధించి శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసే దేవుడు. పొద్దున మొదలు పెడతాడు మనందరితో మాట్లాడడం. ఎర్లీ మార్నింగ్ హీ టాక్స్ టు అస్. దట్స్ వై ఐ ఆల్వేస్ టెల్ ద పీపుల్ టు కీప్ ద బైబుల్ క్లోజ్ టు యూ, నోట్బుక్, పెన్, బికాస్ హీ మే గివ్ అ సాంగ్ ఆర్ హీ మే గివ్ సమ్ రిఫ్లెక్షన్ ఫర్ యూ అండ్ స్పెషలీ ప్రీచర్స్ లైక్ అస్. మన చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉండాలి. తర్వాత మనం పడుకున్నప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటే
దేవుడు ప్రతి ఉదయం మనకు నేర్పిస్తాడంట. ఈజ్ అ టీచర్. ఐసయా 54 సేస్ లైక్ దాట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో మనం ఏం మాట్లాడాలో మనకు నేర్పిస్తాడని లూకా 12:12 చెప్తుంది. Luke 12:12 says, Holy Spirit will teach us what we must speak. పాడుదాం. బోధకుడుగా, గురువుగా, టీచరుగా ఉండే దేవుని ఆరాధిద్దాం. వాక్యపు సమయములో గురువుగా ఉండు, ప్రార్థన సమయములో దేవుడుగా ఉండు. వాక్యపు సమయములో గురువుగా ఉండు, ప్రార్థన సమయములో దేవుడుగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. మనకు అనుక్షణం బోధించే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ఆలకించదాం. శిష్యుని వలె ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరింటిలో ఉన్నా, బయట ఉన్నా, ప్రయాణంలో ఉన్నా మీ రాకపోకలే అందుకు కాపాడుతానని దేవుడు పలికాడు. ఎన్నో ప్రయాణం మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు చేస్తున్నారు, చదువుతున్నారు. మీ ఇంటిలో ఉన్నవారు డ్యూటీకి వెళుతున్నారు. అందరూ సంరక్షణలో ఉండేటట్టు ప్రార్థన చేద్దాం. ఈ రోజుల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మీరు వింటున్నారు. మరి దుష్టుడు బాగా పనిచేస్తున్నాడు. కావున మీ కుటుంబ సభ్యులందరినీ ఈ రెక్కల క్రింద తీసుకొచ్చే ప్రార్థన ఇది. సో మెనీ కైండ్స్ ఆఫ్ డేంజరస్ థింగ్స్, యాక్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ దీస్ డేస్. యు ఆర్ వాచింగ్ and so you have to protect your family. That's why every day we remember. ఈ రోజు కూడా మనం ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి, భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము, నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, సకల
కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ఇంతటిదాకా మనము రకరకాలుగా దేవుని పేరు పెట్టి పిలిచితిమి, గురువుగా, తల్లిగా, తండ్రిగా. ఇప్పుడు ఆయన్ను ఒక ఫ్రెండ్గా మనము పిలువబోతున్నాం, మిత్రునిగా. అందుకే నిజ స్నేహితుడు, చిరకాల స్నేహితుడు అని కూడా పాటలు పాడుతుంటాడు. He was like a friend to Moses. Till now we had called him with a lot of beautiful, wonderful, loving words, mommy, daddy and so on. Now he is also our friend, true friend. Exodus 33:7 onwards we hear Moses and he used to be like a friends talking to each other. మోషే దేవుడు ఇద్దరు మిత్రుని వలె ఫ్రెండ్తో ఫ్రెండ్ మాట్లాడినట్టు మాట్లాడుకునే భాగ్యం, ఆ భాగ్యం మనందరికీ లభించునుగాక. ఆమేన్. ఆయనే నిజమైనటువంటి ఫ్రెండ్. ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని రకరకాలుగా పిల్లలను పాడు చేస్తున్నాడు పెళ్లి కాక మునుపే. కానీ పిల్లలందరూ, యువకులందరూ దేవుణ్ణి నిజమైన స్నేహితుడుగా అంగీకరించుకునే రోజులు వచ్చునుగాక. ఆమేన్. ఈ స్నేహితుడు కలకాలం ఉండే స్నేహితుడు మీ జీవితంలో. హీస్ ఎ ఇటర్నల్ ఫ్రెండ్ and faithful friend. That's why in English there's a song, he's a faithful friend. He's a faithful friend. You can abide in him, you can trust in him like that. పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంతోష సమయంలో మిత్రునిగా, వ్యాధుల సమయంలో వైద్యునిగా ఉండుమని ప్రభుని పిలుస్తాం. మిత్రుడు, వైద్యుడు అని పిలిచే పాట, ఫ్రెండ్ అండ్ ఆల్సో హీలర్. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. సంతోష సమయములో మిత్రునిగా ఉండు, వ్యాధి సమయములో వైద్యునిగా ఉండు. సంతోష సమయములో మిత్రునిగా ఉండు, వ్యాధుల సమయములో వైద్యునిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేమయ్యా. ప్రభువా, నా జీవిత కాలమంతా నా మిత్రుడుగా ఉండి నన్ను నడుపుమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారం తెలుగు వడకానికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ నెల 1 నుంచి 4 వరకు వస్తున్న దంపతులు, పిల్లలు వడకమునకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 29, 30 తారీఖున విశాఖపట్నంలో జరుగుతున్న ప్రోగ్రాంకు వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా మేము చేస్తున్న పనుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలు రాసి మాకు ఇచ్చిన ప్రతి బిడ్డ విన్నపం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ కోసం ప్రార్థిస్తూ ఆర్థికంగా సహాయం చేస్తున్న డోనర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లోకంలో మా కోసం ఎవ్వరు లేరని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు తెలుగు భాషలో మనకి ఇక్కడ వాక్య పరిచర్య, స్వస్థత ఆరాధనలు జరుగుతున్నాయి. మీరందరూ ఆహ్వానితులే. 29వ తారీఖున మనము అతి దూతల పండుగను కొనియాడుతున్నాం. దానికి ముందే దూతలంటే ఎవరు, మరియ తల్లి యొక్క భాగ్యం మనకు ఎలా లభించింది, అనేక విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే అక్టోబర్ 1 సాయంత్రం నుంచి అక్టోబర్ 4 వరకు దంపతులు అంటే కుటుంబాన్ని కాపాడే ప్రత్యేక ప్రార్థన. కుటుంబంలో ఏ హాని కలగకుండా అద్భుతాలు జరగాలని ఆశతో వేచి ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రండి. అది సెలవు దినములు. అందువలన అక్టోబర్ 1 సాయంత్రం నుంచి అక్టోబర్ 4 సాయంత్రం వరకు, అక్టోబర్ 1 ఈవినింగ్ టు అక్టోబర్ 4 ఈవినింగ్ వీ హ్యావ్ స్పెషల్ రెట్రీట్ ఫర్ కపుల్స్ అండ్ చిల్డ్రన్. పిల్లలు కూడా, కపుల్స్ కూడా, దంపతులు కూడా. మీరు దంపతులు అంటే మరి భార్యాభర్తలుగా మీ పిల్లలు ఉంటే కూడా తీసుకురావచ్చు. కానీ పిల్లలు ఉడకానికి తల్లిదండ్రులు లేకుండా వస్తున్న వారు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే అలౌడ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి చివరి గుర్తులో ప్రత్యేకంగా ప్రార్థించి మనం ముగిస్తాం. దేవా, యెషయా 30వ అధ్యాయం 21వ వచనంలో మేము దారి తెలియక దిక్కు తోచక ఎట్టు వెళ్ళాలని కన్ఫ్యూషన్లో అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దారి ఇది, దీనిలో నడువు అని నీవు చెప్తానని, నీవు స్వరముని వినిపిస్తావని చెప్పావు. ప్రభా, ఈ రోజులో స్వరం వినలేకపోతున్నారు ప్రజలు. కారణం టీవీ స్వరం, ప్రజల స్వరం. ప్రభా, ఎక్కువగా మనుషుల స్వరం వినే అవకాశం సైతాను పుట్టించాడు. ఇప్పుడు సెల్ ఫోన్స్, తర్వాత టీవీ అన్నీ ఒకప్పుడు లేవు. అందుకే ప్రభా, మేము నీ స్వరముని విని తప్పిపోకుండా మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని కాపరిగా మేపరిగా ఉండి దేవుడు నడిపించమని ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఐసాయా 30:21-22 we hear, when we turn left or right and we are confused how to proceed, God says, you will hear a voice from behind you saying, this is the way, walk in it. That is why he is called Good Shepherd. అందుకే ఆయన మంచి కాపరిగా పిలువబోతున్నాం. చివరిగా పాడి ముగిస్తాం. నా దగ్గర ఉండు ఓ మంచి కాపరి. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. దారి తప్పిన వేళలో నా కాపరిగా ఉండు, దారి తెలియని వేళలో మార్గమై ఉండు. దారి తప్పిన వేళలో నా కాపరిగా ఉండు, దారి తెలియని వేళలో మార్గమై ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. நீர் இல்லாமல்
நான் வாழ முடியாது, என் கூடவே வாரும் என் యేసువే. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యేసు పాదం రాబర్ట్ ఆంజెలీనా, మీ ముగ్గురిని దేవుడు అద్భుతం కోసం వేచి ఉన్నారని మీకు వేచి ఉండగా జరుగునుగాక అని చెప్పే రోజులు దగ్గరికి వస్తున్నట్టు ప్రభు మీతో సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా పాడిన పాటలో నా దగ్గర ఉండుము ప్రభు అని మనం పలికాము. కావున మన దగ్గర దేవుడు ఉండగా ఏ దుష్టుడు మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ దగ్గరికి రాకుండా వస్తే బాష్పమైపోవునుగాక. మీ కుటుంబం దగ్గర దేవుడు ఉండి ఆయన దగ్గర ఉన్నవన్నీ మీకు లభించే రోజులుగా దేవుడు మలచునుగా. ఈరోజు ఒక 30 నిమిషాలు మాత్రమే మనము దైవ సన్నిధిలో గడిపాం. మీరు స్పాన్సర్షిప్ చూడకపోతే ఇవన్నీ కూడా దైవ శక్తితో నింపబడిన పాటలు. అందరూ ఒకరితో పంచుకుంటూ పాడండి, స్తుతించండి, ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని, నన్ను, ఈ సెంటర్ని, ప్రజలను దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీ దగ్గర ఉండి మీకు కావలసిన దాన్ని దయచేసి భద్రంగా భద్రంగా కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come close to you, stay near you, provide all that is with Him, and guard you as the apple of His eye. May these blessings remain with you forever and ever. Amen. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి నేను జీవించలేను.